సో సివిల్ ఇంజనీరింగ్లో మనకు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలని పెద్ద క్వశ్చన్ కదా. అందరూ ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడే ఆగిపోతారు. కానీ దానికి ఒక క్రైటీరియా ఉంది. దాని ప్రకారం ఫాలో అయితే గేట్లో మంచి స్కోర్ చేయొచ్చు. అది ఎట్లా ఫాలో అవ్వాలనేది నేను చెప్తాను. సో మనకేం కావాలంటే ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ ఎన్ని మార్కులకి ఇస్తున్నారు యావరేజ్గా లాస్ట్ 8 ఇయర్స్ తీసుకుందాం మనం. లాస్ట్ 8 ఇయర్సే, ఎందుకంటే 2017లో ఐఐటి రూర్కీ కండక్ట్ చేసింది ఎగ్జాము. తర్వాత వేరే వేరే ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేశాయి. 2024లో ఐఎస్సి బెంగళూరు చేసింది. అండ్ అగైన్ 2025లో మళ్ళీ రూర్కీ కండక్ట్ చేస్తుంది. కాబట్టి 8 ఇయర్స్ ఏ సబ్జెక్ట్స్ ఎంతెంత అడుగుతున్నారు యావరేజ్ తీసుకుంటే సరిపోతుంది. సో చూద్దాం. ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ స్ట్రక్చరల్ అనాలిసిస్, ఈ మూడు ఇంటర్ రిలేటెడ్ కదా, సపరేట్ చేయలేం. సో ఈ మూడు ఒకటే కన్సిడర్ చేద్దాం. సిమిలర్గా కాంక్రీట్ మెటీరియల్స్, కాంక్రీట్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఒకటి, రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అదే కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఒకటి అనుకుందాం. తర్వాత స్టీల్ స్ట్రక్చరల్ డిజైన్. సిమిలర్గా జియోటెక్నికల్ ఇంజనీరింగ్, దట్ ఈజ్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మెషిన్స్. వాటర్ రిసోర్సెస్లో ఓపెన్ ఛానల్ ఫ్లో, ఇరిగేషన్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇందులో వాటర్ రిసోర్సెస్, సీవేజ్ ట్రీట్మెంట్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, అదేవిధంగా లాస్ట్లో సర్వేయింగ్. చూడండి, ఇప్పుడు నేను చెప్పే క్రైటీరియా కేవలం గేట్ ఎగ్జామ్కి మాత్రమే పనిచేస్తుంది, మిగతా వాటికి కాదు. సో లాస్ట్ 8 ఇయర్స్ యావరేజ్ మార్క్స్ ఎన్ని అడుగుతున్నారు అనేది నేను క్యాల్కులేట్ చేశాను, మీకు చెప్తాను. సో 13 మార్క్స్, 11, 5, 2, 14, 8, 6, 10, 8 అండ్ 5 ఇది. నెక్స్ట్ ఏంటంటే సిలబస్ కంటెంట్ ఎట్లా ఉంది. సిలబస్ వాళ్ళు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్కి మనకుండే సిలబస్కి కంపారిటివ్గా చూసుకుంటే ఎక్కువ సిలబస్ ఉందా, తక్కువ ఉందా, పర్వాలేదా, యావరేజ్గా ఉందనేది చూద్దాం. మరీ ఎక్కువ సిలబస్ అనుకోండి, హెవీ సిలబస్ వెయిటేజ్ 1 ఇవ్వండి. మోడరేట్ సిలబస్ అనుకుందాం 2, లైట్ సిలబస్ అనుకుందాం 3. మనకు తక్కువ సిలబస్ ఉండేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను దీనికి నాకు తెలిసినంతలో నేను ఇస్తున్నాను వెయిటేజ్. జనరల్గా మీ ఫ్యాకల్టీని ఎవరు అడిగినా కూడా ఇట్లా చెప్తారు. సో ఐ విల్ గివ్ వెయిటేజ్ లైక్ దిస్. ఇది సిలబస్. నెక్స్ట్ ఏంటంటే యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇన్ దోస్ పర్టికులర్ సబ్జెక్ట్స్. అంటే నాకు ఒకటి సబ్జెక్ట్ బాగా వస్తుంది, ఇంకోటి మీకు బాగా వస్తుంది. సో మీకు ఎలా వచ్చు, ఆ సబ్జెక్ట్ బాగా వచ్చా, యావరేజ్గా వచ్చా, ఎట్లా వచ్చా అనేది మీరు రాసుకోండి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను ఏ సబ్జెక్టులు బాగా చదువుతాను నేను ఫిల్ చేసుకుంటాను. నాకు బాగా వచ్చు అనుకోండి, గుడ్, ఆ సబ్జెక్ట్లో నేను 3 ఇస్తాను. దానికి యావరేజ్ అనుకోండి, మై సబ్జెక్ట్ నాలెడ్జ్ 2 ఇస్తాను. మై సబ్జెక్ట్ నాలెడ్జ్ లో అనుకోండి 1 ఇస్తాను. సో నేను దీన్ని ఫిల్ చేస్తాను నా వరకు. ఇది మీకు మీరు ఫిల్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏ సబ్జెక్ట్ బాగా చదవాలో, ఏ సబ్జెక్ట్ ముందు చదవాలో మనకు తెలుస్తుంది. సో ప్రయారిటీ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ సిలబస్ కంటెంట్. సో ఈ 3 మల్టిప్లై చేస్తే ఇలా వస్తాయి నా వరకు. మీకు ఎలా వస్తాయో చేసుకోండి. సో 11,
This is not 11. Construction planning management is only 3. So this is 12. So similarly 28. ఇప్పుడు దీనికి ర్యాంకింగ్ ఇద్దాం. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి జియోటెక్నికల్ ఇంజనీరింగ్. సో దట్ ఈస్ ఫస్ట్ ప్రిఫర్డ్ సబ్జెక్ట్. నెక్స్ట్ వన్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, సెకండ్ ర్యాంక్. థర్డ్ ర్యాంక్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ద ఫోర్త్ ర్యాంక్ ఈస్ ఓపెన్ ఛానల్ ఫ్లో అండ్ ఇరిగేషన్. ఫిఫ్త్ ర్యాంక్ ఈస్ దిస్ వన్, engineering mechanics, strength of materials and structural analysis. The sixth is 22 ఉన్నాయి. సో ఐ విల్ ప్రిఫర్ సర్వేయింగ్. సో దిస్ ఈజ్ 6. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 6ని టైం షెడ్యూలింగ్ చేసుకుంటాను. ఇప్పుడు మనకేంటి ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉంది కదా. సే వీ హ్యావ్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉంది. సో 20 వీక్స్ ఉన్నాయి. సో వీక్ 1 2 అప్ టు సమ్ 20 వీక్స్. సో ఫస్ట్ ప్రిఫర్డ్ సబ్జెక్ట్, ఫస్ట్ ప్రిఫర్డ్ మనకేమొచ్చింది, జియోటెక్నికల్ ఇంజనీరింగ్. సో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఆన్ మండే అండ్ ట్యూస్డే. ప్రతి వారం మండే ట్యూస్డే జియోటెక్ చదువుతాను. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ ఏమొచ్చింది నాకు, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ వచ్చింది. సో దట్ ఈస్ వెన్స్డే అండ్ థర్స్డే ట్రాన్స్పోర్టేషన్ చదువుతాను. నెక్స్ట్ థర్డ్ ప్రిఫర్డ్ సబ్జెక్ట్ ఈస్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఫ్రైడే సాటర్డే ఎన్విరాన్మెంటల్ చదువుతాను. సండే ఏం చేస్తానంటే, సండే ఈజ్ ఓన్లీ ఫర్ రివిజన్. రివిజన్ అంటే ఆ వారం ఏం చదివామో అది కాదు. ఏ వారమైనా సరే రివిజన్ చేస్తున్నామంటే ఫస్ట్ రోజు నుంచి చివరి రోజు వరకు, సపోజ్ 10th వీక్లో ఉన్నాం అనుకుందాం. సో రివైజ్ చేయాలి. అంటే ఈ వారం రివిజన్ చేస్తే సరిపోదు. రివిజన్ మీన్స్ ఫ్రమ్ ది బిగినింగ్ డే టు ఎస్టర్డే మొత్తం ఒకసారి చూసి ర్యాండమ్గా కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసి అందులో క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయగలిగితేనే దట్ ఈస్ రివిజన్ అవుతుంది, లేకపోతే లేదు. సో ఇట్లా వారాలు గడిచే కొద్దీ ఏమవుతుందంటే ఏదో ఒక వారం మీకు కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. సో ఒక వారం ఇది కంప్లీట్ అయిపోయింది అనుకుందాం జియోటెక్. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ జియోటెక్ ప్లేస్లో ఫోర్త్ ప్రిఫర్డ్ సబ్జెక్ట్, నా విషయంలో ఫోర్త్ ప్రిఫర్డ్ సబ్జెక్ట్ ఏంది, ఓపెన్ ఛానల్ ఫ్లో అండ్ ఇరిగేషన్, అది చదువుతాను. సో 20th వీక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 సబ్జెక్ట్స్ నేను కవర్ చేయగలుగుతాను. ఇంకా మనకి మిగిలిపోయినవి 2-3 ఉన్నాయి కదా, అవి కవర్ చేయలేకపోయినా సరే నో ప్రాబ్లం. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 6 వచ్చేసి 1 నుంచి 6 వరకు నేను టెక్స్ట్ బుక్స్ తీసుకుంటాను. ఎందులో థియరీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ మోడల్స్ ఎక్కువ ఉండాలి. ప్లస్ ఎక్సర్సైజ్లో అంటే చాప్టర్ చివరిలో ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, అందులో క్వశ్చన్స్ డిఫరెంట్ మోడల్స్ ఉండేవి, అది నేను సెలెక్ట్ చేసుకుంటాను. అలాంటి టెక్స్ట్ బుక్స్, అవి ఏ టెక్స్ట్ బుక్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో 1 నుంచి 6 వరకు టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేయండి. సో ఏవైతే మనం చదవలేకపోయామో డిసెంబర్లోపు వాటిని ఏం చేస్తానంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం చదువుతాను. అంటే రెగ్యులర్గా రిపీటెడ్గా అడిగాయి ఇంపార్టెంట్ టాపిక్స్. ఆర్ ఏం చేస్తానంటే అది కూడా టైం లేకపోతే ల్యాబ్ రికార్డ్స్ తీసుకుంటాను. ఈ 4 ఇయర్స్లో డిఫరెంట్ ల్యాబ్స్ వచ్చాయి కదా, ఆ ల్యాబుల్లో ఇవి ఏమైనా ఉన్నాయనుకోండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబు చూడండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబ్ రికార్డ్ ఎత్తుకుంటాను. అందులో ఏవైతే ఒక 10-12 ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి
అవి దాంట్లో ఉండే ఫార్ములే, వాటిని మాత్రం సాల్వ్ చేసుకుంటాను సరిపోతుంది. అదేవిధంగా కాంక్రీట్ స్ట్రక్చర్స్ కూడా అదేవిధంగా చేస్తాను. నెక్స్ట్ మీకు టెక్స్ట్ బుక్స్ ఏమేమి కావాలనేది చూడండి. టెక్స్ట్ బుక్స్ నేను చెప్తాను. ఇంజనీరింగ్ మెకానిక్స్ వచ్చేసి మామూలుగా రామామృతం చదువుతారు. సో ఐ విల్ రైట్ ఇట్ హియర్. ఆథర్ వచ్చేసి రామామృతం. సో ఇంకా భావికట్టి అని, బీసీ పున్మియా రకరకాలు ఉంటాయి. బీసీ పున్మియా కూడా ఓకే, కానీ మీరు మొదటి నుంచి ఏదైతే చదివారో అదే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ మేనేజ్మెంట్కి వద్దు, టెక్స్ట్ బుక్ అవసరం లేదు. నెక్స్ట్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ మనకు తెలుసు కదా, ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది అరోరా టెక్స్ట్ బుక్, లేకపోతే వెంకటరామయ్య. ఓపెన్ ఛానల్ ఫ్లోకి మీరు ఏం చేస్తారంటే, సుబ్రహ్మణ్యాలో కేవలం సగం కూడా ఉండదు ఆ సబ్జెక్ట్లో. ఆ బుక్లో సగం మాత్రమే మీరు లైబ్రరీలో తీసుకొని జిరాక్స్ చేసుకున్నా సరిపోతుంది. టెక్స్ట్ బుక్ కొనాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో కూడా వాటర్ సప్లై ఇంజనీరింగ్ అండ్ సీవేజ్ ఇంజనీరింగ్ ఎస్కే గార్గ్, నేను ప్రిఫర్ చేసేది ఎస్కే గార్గ్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఖన్నా అండ్ జెస్టో ఆర్ కడియాలిలో ట్రాఫిక్ ఇంజనీరింగ్ బాగుంటుంది. ఖన్నా అండ్ జెస్టోలో పేమెంట్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ బాగుంటుంది. సర్వేయింగ్ బీసీ పున్మియా. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మెషిన్స్, చాలా హ్యూజ్ సబ్జెక్టు, పెద్ద బుక్ కదా. అది మనకేంది బీసీ పున్మియా కదా. బీసీ పున్మియా మీరు లైబ్రరీ తీసుకొని రెఫర్ చేస్తే సరిపోతుంది. కొంటే మీకు ఏపీపీఎస్సీ ఉపయోగపడుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఏపీపీఎస్సీకి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ కొనాల్సిందే. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ జనరల్గా ఐఎస్ కోడ్ చదువుకుంటే సరిపోతుంది. స్ట్రక్చరల్ డిజైన్ ఆఫ్ స్టీల్, ఇది కూడా కోడ్ చదువుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈస్ హౌ విల్ ప్రిపేర్ ఫర్ దిస్ గేట్ 2025. ఆల్ ది బెస్ట్.